హాయ్ గైస్, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే ఏంటంటున్నారా? మన తెలుగులో రామ్ సేతు అంటారు, ఫారిన్ కంట్రీస్లో ఆడమ్స్ బ్రిడ్జ్ అని అంటారు. అదే ఇండియాకి ఇంకా తమిళనాడుకి మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు కదా, రామ్ సేతు దాని పేరు. మన ఇండియన్ హిస్టరీలో దాన్ని రామ్ సేతు అంటారు. భగవంతుడు, దేవుడు కట్టుంటాడు. మీలో చాలామంది దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? పో బ్రో, దయ్యాలు ఎందుకుంటాయి? ఒకవేళ మీరు దయ్యాలు లేవనుకుంటే మనుషులు కూడా, దేవుళ్ళు కూడా ఉన్నారు బ్రో. దేవుళ్ళు ఉన్నారని మొక్కుతున్నారు, దయ్యాలు లేవైతే దేవుళ్ళు కూడా లేరు. సింపుల్. కాకపోతే కొన్ని దిమ్మ తిరిగే ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి దేవుళ్ళు రియల్గా ఉన్నారని ప్రూవ్ చేయడానికి ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ తెలుగులో ఏదైతే రామ్ సేతు అంటారో అది దాన్ని సైంటిస్టులు దాని ఏజ్ చూశారు. రాయల ఏజ్ చూస్తే అది 7,000 years ఓల్డ్. దానిపైన వచ్చిన మట్టి ఏజ్ చూస్తే అది 4,000 years ఓల్డ్. సైంటిస్టులే షాక్ అయిపోయారు, అసలు ఇంతకీ ఈ బ్రిడ్జ్ని ఎవరు కట్టుంటారు? అంతేకాకుండా ఈ రాయలు ఎందుకు పైన తేలుతున్నాయి, ఎందుకు మునుగుతలేవు? అంతేకాకుండా అవి ఫ్లోటింగ్ స్టోన్స్ కూడా కావు. కానీ ఒక చిన్న డౌట్ ఉంది. అదేంటంటే మన హిస్టరీ ప్రకారం దాంట్లో రామ్ సేతు దాంట్లో రాముడి పేరు రాసి ఉంటుంది. కానీ ఆ రాయలను చూస్తున్నప్పుడు అక్కడ రామ్ సేతు పేరు రాసేలేదు, రాముడి పేరు రాసేలేదు. మనం హిస్టరీలో చూస్తే అయితే ఆ స్టోన్స్ వేసేటప్పుడు రాముడి పేరు రాసి నీళ్ళని లేస్తే అవి ఫ్లోట్ అయ్యేవి. దీన్ని బట్టి అర్థమవుతుంది, స్టోరీలో మనం చదివిన స్టోరీలో కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. రామ్ సేతు కట్టినప్పుడు రామ్ సేతు పైన రాముడి పేరు రాయలేదు, అవి డైరెక్ట్గా రాయలు వేస్తే అవి ఫ్లోట్ అయినాయని అర్థమవుతున్నాయి. అంతేకాకుండా అవి డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి తెచ్చిన రాయలు. దీన్ని బట్టి ప్రూఫ్ చేయొచ్చు గైస్, దేవుళ్ళు రియల్గా ఉండేవాళ్ళని. కానీ రామాయణం కాలానికి చెందిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ ఏజ్ అయిపోయి. కానీ వాల్మీకి అనేవాడు ఈ పుస్తకాన్ని రాశాడు, దేవుళ్ళ కాలానికి చెందినోడు. ఆయన ఇప్పుడు బతుకుంటే చెప్పేటోడు, కానీ ఆయన కూడా చనిపోయాడు. అందుకే ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలని చెప్పేసి బుక్ రాశాడు. అలాగే మనం కూడా ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలని ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను. నేనని కాదు, చాలామంది తీస్తారు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.